సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం సంభవించింది. మక్కా నుంచి మదీనాకు ఉమ్రా యాత్రికులతో వెళ్తున్న బస్సు అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోయి అందులోని దాదాపు 42 మంది సజీవ దహనమైనట్లు సమాచారం. ఇక మృతుల్లో ఎక్కువగా భారతీయులు, అందులోనూ మన తెలంగాణకు సంబంధించినటువంటి హైదరాబాదీలే ఎక్కువగా ఉన్నారన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ మన స్థానిక కాలమానం ప్రకారం చూసినట్లయితే గనక ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1:30 ప్రాంతంలో ముఫ్రిహాత్ వద్ద ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. డీజిల్ ట్యాంకర్ను బస్సు ఢీకొట్టడంతో 2 వాహనాలు కూడా మంటల్లో చిక్కుకున్నాయి. ఇక ప్రయాణికులంతా కూడా గాఢ నిద్రలో ఉండడంతో అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితి. మక్కా యాత్ర ముగించుకొని మదీనాకు వెళ్తున్నటువంటి సమయంలో ఈ ఘోరమైనటువంటి ప్రమాదం జరిగినట్లు సమాచారం అవుతా ఉంది. మృతుల్లో చూసినట్లయితే కనుక 11 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ఇక ప్రమాద స్థలంలో అత్యవసరమైనటువంటి సేవలు కూడా కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందినటువంటి 8 మంది, ఇక మరో కుటుంబానికి చెందినటువంటి ఏడుగురు కూడా ఉన్నారు. అలాగే మరో కుటుంబానికి చెందినటువంటి 7 కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఇక వారికి సంబంధించినటువంటి ఎలాంటి సమాచారం అందకపోవడంతో చనిపోయినట్టుగా కూడా కుటుంబ సభ్యులైతే భావిస్తున్నారు. ఇక ఘటన జరిగిన దగ్గర నుంచి కూడా ఆ 7 అందుబాటులో లేకుండా పోయారు. నవంబర్ 9వ తారీఖున ట్రావెల్స్ నుంచి దాదాపు 20 మంది, ఫ్లై జోన్ నుంచి మరో 24 మంది మక్కాకైతే బయలుదేరారు. ఇక మక్కాలో దర్శనం తర్వాత మదీనాకు 40 మంది బయలుదేరగా 4 మాత్రం ఇక మక్కాలోనే ఉండిపోయారు. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. ఇక మిగిలినటువంటి 39 మంది చనిపోయినట్టుగా కూడా భావిస్తున్నారు. ఇక సౌదీలో జరిగినటువంటి ప్రమాదంలో మల్లేపల్లి బజార్ఘాట్ ప్రాంతానికి చెందినటువంటి 16 మంది మృతి చెందినట్లు సమాచారం. ఇక ఈ ప్రమాదం పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారిక యంత్రాంగాన్ని ఆదేశించారు. కేంద్రం సౌదీ ఎంబసీతో మాట్లాడాలని కూడా సూచించారు. ఈ నేపథ్యంలో శాఖతో ప్రధాన కార్యదర్శి విదేశాంగ మంత్రిత్వ రామకృష్ణరావు సంప్రదింపులు అయితే జరుపుతున్నారు. కంట్రోల్ రూమ్ నెంబర్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక తెలంగాణకు సంబంధించినటువంటి సచివాలయంలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎవరైతే బాధిత కుటుంబాలు, మృతులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, మరి వాళ్ళ వివరాలకు సంబంధించి ఈ యొక్క కంట్రోల్ రూమ్ అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది.